ఈ తీర్పు ఎవరికి అంటే ఆలోచించండి, ప్రభునందు విశ్వసించని వారు. 2 పుస్తకాలు, ఆ గ్రంథాలు చెప్పబడ్డాయి. వాడు చేసే ప్రతి పని రాసేశారంట. ఏం పని, ఏమేం పాపాలు, ఎంత భయంకరమైన పాపాలు నువ్వు చేస్తావు, ఎవ్రీథింగ్ రాయబడి ఉన్నాయంట. ఆ పాపాలన్నీ రాసేశారు, రహస్య పాపాలు కూడా రాసేశారు. ఏది దాచివేయబడదు, అది గుర్తుపెట్టుకో. ఆ గ్రంథముల్లో రహస్యమైనటువంటి పనులు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మనం చేసే రహస్యమైన పాపాలు, సీక్రెట్ సిన్స్, సీక్రెట్ లైఫ్, కొంతమంది సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నామేమో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆమ్నిప్రెసెంట్ గాడ్, సర్వాంతర్యామి అయిన దేవుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోగలవా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు, కనుక ఆయన తప్పించుకోగలవా? చదవండి అక్కడ రాసిన మాట. దేవుడు 2వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను, చూసారా, మనుషుల రహస్యములను, రహస్యాలు, రహస్య జీవితాన్ని, రహస్య పాపాన్ని విమర్శించు దినము, అదే ధవల సింహాసనం తీర్పు. విమర్శ దినము, తీర్పు దినము లెక్కలోకి వస్తుంది. ఈ రహస్య పాపాలు, నువ్వు చేస్తున్న సీక్రెట్ పాపాలు, ఎవ్రీథింగ్ విల్ బి అకౌంటబుల్ మై బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్. చాలా మంది ఇంకా కఠినంగా ఉన్నారు. మారు మనసు పొందమంటే పొందరు, పాపాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టరు. ఇంకా తాగుడుతో, ఇంకా వ్యసనాలతో, వ్యభిచారంతో, జూదాలతో, పాన్ పరాగులు, కైనీలు, గుటకాలు, భయంకరమైనటువంటి మత్తు పానీయాలతో, ఇంకా చాలా మంది కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, భార్య ఉంటుండగా అక్రమ సంబంధం ఇంకొక ఆమెతో, భర్త ఉంటుండగా ఇంకొక ఆయనతో, పెళ్లి కాకముందే యవనస్తులైనటువంటి పిల్లలు అక్రమ సంబంధములతో, లైంగిక సంబంధాలతో నువ్వు రహస్యంగా చేస్తున్నావు కదా, ఎవ్వరికి కనబడకుండా చేస్తున్నావు కదా. నీ భార్యకి తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, మీ నాన్నమ్మకి తెలియకుండా, నీ కుటుంబానికి తెలియకుండా, మీ పిల్లలకి తెలియకుండా. కానీ దేవుడు చూస్తున్నాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? దేవుడు చూస్తున్నాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఒకరోజు విమర్శ దినం ఉంది, తీర్పు దినం ఉంది, ధవల సింహాసనం ఉంది. దిస్ ఇస్ ఫ్యూచర్, ఇది భవిష్యత్తు. ఇది తప్పించుకోలేవు సహోదరుడా, సహోదరి. ఈ కట్టుగుడు పాలెం గ్రామ వాస్తవ్యులారా, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, తప్పించుకోలేవు. నో వన్ కెన్ ఎస్కేప్. చచ్చిపోయినా సరే ఎస్కేప్ చేసుకోవడానికి అవకాశం. నువ్వు చచ్చిపోయినా సరే లెగ్గొట్టి, ఎందుకు? నువ్వు చేసిన రహస్య పాపాలు ఆ గ్రంథాల్లో మొత్తం రాశారంట. ఇవాళ మనం అనుకుంటాం ఎలా చేస్తారండి,